ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అబ్బబ్బబ్బా ఏం వానలు రా నాయన 2 రోజుల నుండి ఆగకుండా దంచి కొట్టింది. ఇండ్లకు నీళ్ళొచ్చి జనం మస్తు పరేషాన్ అవుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ల పరిస్థితి ఘోరం ఉన్నది. ప్రపంచ రాజధాని అమరావతి చూస్తే ఏమనాలనో అర్థం కాకుండా ఉన్నది. సరే ఈ వానలు వరదల గురించి వార్తలు తీసుకొస్తానని పోయిన రాజేష్ని అడిగి మరిన్ని విషయాలేందో తెలుసుకుందాం. రావాలి ఒక్కరికైతేనేమో 1000 రూపాయలు, ఇద్దరికైతేనేమో 2000, ముగ్గురికైతేనేమో 3000, పడి వెళ్ళిపోతుంది బ్యాగిన్ రావాలండి. ఓ రాజేషు వార్తలు తీసుకొస్తానని పోయినోనివి అసలు పని విడిచిపెట్టి ఏం చేస్తున్నావు అక్కడ? వార్తలే ఉంటాయండి మనకి, అంతా వరదలే. ఆగో యాస కూడా మార్చేసిండు కదా, ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? మంచి ఆఫర్ ఒకటి ఉంటేను ఇక్కడికి వచ్చామండి. బాబు గారి సెలవు వల్ల మంచి ఉద్యోగం దొరికిందండి. బాబు గోరా ఆయన ఎవరు? అదేంటండి బాబు గారు ఎవరో తెలియదు అంటారేంటి? ప్రపంచ దేశాల్లో కూడా ఆయనకు బోర్డు పేరుందండి బాబు. తెలియదు ఎవరైనా? బాబు గారండి, మన చంద్రబాబు గారు. ఆయన చదువుతోనే నీకేం ఉద్యోగం వచ్చింది? ఇదిగో చూసారా, ఈ పడవ ఒకటి అద్దెకి తీసుకున్నాను. ఈ వరదల్లో ఇంతకంటే మంచి బిజినెస్ ఇంకేటి ఉంటుంది చెప్పండి. 1 సంవత్సరంలో వచ్చే జీతం అంతాని 1 నెలలో పూర్తిగా సంపాదించేయచ్చు. రావాలి బాబు రావాలా, పడవ వెళ్ళిపోతా ఉంది, వర్షం వచ్చేలా ఉంది, బేగం రండమ్మా. గంగ చంద్రముఖి లెక్క మారినట్లు ఈ రాజేషు పడవ ఓనర్ పాత్రలకు పరకాయ ప్రవేశం చేసేసిండు. మనం కూడా ఏం తెలియనట్టు మాట్లాడి వివరాలు కనుక్కుందాం. అయినా నదులు దాటించేదానికి పడవలు నడుపుతారు కదా, ఆ సిటీలో పడవెట్లా నడుపుతావు? ఓ సట్టగంటారా, ఇప్పుడు ఈ వరదలకి సిటీ అంతా కూడా నదైపోయింది కదండి. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా పడవలు వేసుకుని వెళ్ళాల్సిందే. ఎవరిని తీసుకుపోతావు నీ పడవల? వరదలో చిక్కుకున్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని ఎక్కించుకొని తీసుకెళ్తాం అంతే. ఒకరికైతేనో 1000 రూపాయలు, ఇద్దరికైతే 2000, ముగ్గురికైతే 3000 పుచ్చుకుంటాం. పైసలు తీసుకుంటావా? తప్పు కదా. నేను ఇంకా నయమండి బాబు, ఒక్కొక్కరు తలా ఒక్కరికి 1500 నుంచి 4000 రూపాయలు పుచ్చుకుంటున్నారు తెలుసా మీకు? సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకున్నాడు అంటే ఇదే కావచ్చు. అది కాదు, వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వమే పడవలు పంపిస్తుంది కదా. అది ఒకప్పుడండి బాబు, ఇప్పుడు పరిస్థితి అలాగే లేదు. ఉన్న పడవలన్నీ మా బాబు గారు ఆయన ఇంటొచ్చే లీడర్లు పెద్ద పెద్ద ఆఫీసర్లు తిరగడానికే సరిపోవట్లేదండి. ఇంకా నీళ్ళలో మునిగిన వాళ్ళని తీసుకెళ్తారు చెప్పండి. ఎంతైనా బాబు గారు ధర్మపవులండి బాబు. అవును, భ్రమరావతికి పోతానయ్యా పడవలు. అక్కడికైతే రేట్ ఎక్కువండి, ఒక్కొక్కరికి కనీసం 5000. వామ్మో, ఒక్కరికి 5000? మరి నీళ్ళల్లో తేలే అంత గొప్ప నగరాన్ని చూడాలంటే ఆ మాత్రం ఖర్చు అవుదండి. కావాలంటే అదే పడవలో మేమే ఒక కెమెరామెన్, ఒక వీడియోగ్రాఫర్ని కూడా పురమాయించేస్తాం. కాకపోతే దానికి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది అంతే. ఎంతైనా బాబు గారండి నిజంగా పనివంతుడేనండి. మంచిగా తీసుకుపోతావా? మధ్యలో ఏమన్నా అటు ఇటు చేస్తావా? అసలే నాకు నీళ్ళు అంటే భయం. అయ్య బాబు అంత మాట అనేసరేటండి. మొన్నటికి మొన్న ఐఐబి ప్రొఫెసర్లు వచ్చినప్పుడు కూడా మా వాళ్ళే బోట్లో తీసుకెళ్లారు తెలుసా. బాబు గారి సెలవుతో నా వ్యాపారం అయితే బాగా నడుస్తుందండి. సంపద సృష్టి అంటే ఇదిగో ఇదే. రెడ్ అందుకొని ఒక్క పెట్టు పెడితే ముఖం పచ్చడైపోతుంది. నడు ఆడికెళ్ళి. ఏటని మీరు అన్నిటికీ అడ్డం వచ్చేస్తారు? మీరు వెళ్ళండి, నా పని నేను చూసుకుంటాను. చూసిండ్లా అనులా, పబ్లిసిటీ కోసం పైసల కోసం జనాలతోని ఎట్లా ఆడుకుంటున్నారో లీడర్లు. వరదలొచ్చి జనం పరేషాన్లుంటే లీడర్లు పడవలేసుకొని చేతులు ఊపుకుంటా ఫోటోలకు పోజులు ఇస్తున్నారు. ఇంకొందరు పైసలు తీసుకొని పడవలు ఎక్కించుకుంటున్నారు. వాళ్ళని చూసి ఈ రాజేష్ కూడా తయారైండు. ఏం చేస్తాం, కర్మ.